గుంటూరు జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. గుంటూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ నుంచి కిలారు రోషయ్య, టీడీపీ నుంచి పెమ్మసారి చంద్రశేఖర్ నామినేషన్స్ వేశారు. తాడికొండ అసెంబ్లీ స్థానానికి 14 మందికి పైగా నామినేషన్స్ వేశారు. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 50 మంది నామినేషన్స్ వేశారు. కొన్నూరు అసెంబ్లీ స్థానానికి 13, తెనాలి అసెంబ్లీ స్థానానికి 15, పత్తిపాడు అసెంబ్లీ స్థానానికి 19 మంది నామినేషన్స్ వేశారు. గుంటూరు వెస్ట్ నుంచి 23, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 24 నామినేషన్స్ దాఖలయ్యాయి. నరసరావుపేట పార్లమెంటు స్థానానికి మొత్తం 44కు పైగా దాఖలయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గానికి 23 మంది నామినేషన్స్ వేశారు. చిలకలూరుపేట అసెంబ్లీ స్థానానికి 23 నామినేషన్స్ దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాలో భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. గుంటూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ నుంచి చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ అక్షయ. ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉందో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు 500కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మంగళగిరి ప్రాంతం నుంచి మంగళగిరి అసెంబ్లీ స్థానానికి రికార్డు స్థాయిలో 76 నామినేషన్లు దాఖలైనట్లుగా తాజాగా అందుతున్నటువంటి సమాచారం మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇంకా చాలా కీలకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు కానీ పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీగా దాఖలైనటువంటి నామినేషన్లు అంటే 26 తేదీన అంటే రేపు స్క్రూటినీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాటిని పరిశీలన చేస్తారు. దాని తర్వాత ఎన్ని నామినేషన్లు అర్హత సాధిస్తాయి, ఎన్ని ఇదవుతాయి అంటే ఎన్ని తిరస్కరింపబడతాయి అనేటువంటి అంశం కూడా కీలకంగా ఉంటుంది. అయితే 26 తర్వాత నామినేషన్ల పరిశీలన తర్వాత స్క్రూటినీ తర్వాత నామినేషన్లు మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది కూడా పూర్తి సమాచారం అందిస్తారు. ఆ తర్వాత బుజ్జగింపుల పర్వం అయితే ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇన్సైడ్ వెళ్ళడానికి కొన్ని పాసుల కోసం కానీ అదేవిధంగా పార్టీల తరఫున ఉండేటువంటి అభ్యర్థుల ప్రోద్బలంతో కానీ కొన్ని నామినేషన్లు దాఖలవుతాయి, కొన్ని డమ్మీ నామినేషన్లు కూడా ఉంటాయి. సో ఈ మొత్తం నామినేషన్ల పరిశీలన తర్వాత చాలా వరకు అవి తీసివేయబడతాయి. అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మంగళగిరి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 76 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత పొన్నూరు, తెనాలి ఇలాంటి కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సో మనకి పల్నాడు ప్రాంతానికి సంబంధించి నరసరావుపేట పార్లమెంటు స్థానానికి 44 నామినేషన్లు దాఖలయ్యాయి ఈ రోజు వరకు. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి 23, చిలకలూరుపేట అసెంబ్లీ స్థానానికి 23 నామినేషన్లు దాఖలయ్యాయి. సో ఈ మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున నమోదైనటువంటి నామినేషన్లు ఇవి ఎంతవరకు నిలబడతాయి, 26 స్క్రూటినీ తర్వాత ఎంతమంది రిజెక్ట్ చేయబడతారు అనేటువంటి కీలక అంశం మరొకటి. అయితే 29 వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. 29 సాయంత్రం వరకు ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఈలోపు బుజ్జగింపుల పర్వం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే 5-6 కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నరసరావుపేట పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో అది చాలా కీలకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో కృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీకి వచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపిందని ప్రచారం అయితే ఖచ్చితంగా ఉంది. అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఉన్నారో ఆయన్ను బరిలోకి దింపడం ద్వారా వైసీపీ వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో నరసరావుపేట పార్లమెంటు స్థానానికి అయితే ఖచ్చితంగా కీలకమైనటువంటి పోటీ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి మాచర్ల నియోజకవర్గం ఉంది. మాచర్ల నియోజకవర్గం ఇప్పటికే 4 సార్లు విజయం సాధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లో మరొకసారి ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి జోలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగుతుందనేది జరుగుతున్నటువంటి ప్రచారం. అదేవిధంగా గురజాల ప్రాంతం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా ప్రస్తుతం టీడీపీకి సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు పోటీ చేస్తా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా వీరిద్దరు పోటీ చేశారు. అయితే ఆ సందర్భంగా 2019లో కాసు మహేష్ రెడ్డి విజయం సాధించారు, ఎరపతినేని ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి
అక్కడ కూడా ఆసక్తికర పోరు ఉంటుంది. ఇక మరొక కీలక నియోజకవర్గం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గం. ఇక్కడ నుంచి ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తలపడతారు ప్రధాన అభ్యర్థులుగా. ఇక్కడ కూడా కీలకమైనటువంటి పోరు జరిగే అవకాశం ఉంటుంది. ఇక తెనాలి ప్రాంతంలో తెనాలి జనసేన అభ్యర్థిగా, అంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఉన్నారు వైసీపీ నుంచి. వీరిద్దరి మధ్య కూడా ఆసక్తికర పోరైతే సాగుతుంది. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల్లో చూసుకుంటే కీలకంగా భావించేటువంటి నియోజకవర్గం, ఆసక్తికర నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్, ఎవరైతే టీడీపీ అధినేత కుమారుడు అదేవిధంగా మాజీ మంత్రి ఉన్నారో ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ గత ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఆయన సీటు మారతారనేటువంటి అనేక రకాల ప్రచారాలు జరిగాయి. అయితే తిరిగి మంగళగిరి నుంచే లోకేష్ పోటీ చేయడం, అక్కడ లోకేష్ మీద వైసీపీ కీలకంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థిని బరిలోకి దించింది. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకి కుమార్తె అయినటువంటి మురుగుడు లావణ్యను ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఇలా అనేకమైనటువంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రధానంగా ప్రత్యేక విధానంగా చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ 3 జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా పల్నాడు జిల్లా, గుంటూరు, అదేవిధంగా బాపట్ల. ఈ 3 స్థానాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో గెలిచి తీరాలనేటువంటి పట్టుదలతో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఎత్తుగడ వేస్తూ ఉంటాయి. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో చూసుకుంటే నరసరావుపేట స్థానం నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు ఇప్పటికే విజయం సాధించారు. హ్యాట్రిక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ టీడీపీ అభ్యర్థిగా అరవింద్ బాబు, చదలవాడ అరవింద్ బాబు అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడా ఆసక్తికర పోరు సాగుతుంది. అదేవిధంగా గుంటూరు జిల్లా కేంద్రంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గళ్ళ మాధవి అనేటువంటి నూతన అభ్యర్థి, రాజకీయాలు కొత్త అయినటువంటి అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 3 జిల్లా కేంద్రాల్లో కూడా విజయం సాధించాలనేటువంటి ఆసక్తి రాజకీయ పార్టీలో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతున్నటువంటి ఆసక్తి కూడా అటు ఓటర్లోని ఇటు ప్రజల్లో కూడా కొనసాగుతుంది.